అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్‌తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. అందరికి నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్‌లో గత 2, 3 రోజులుగా చూసుకున్నట్టయితే చర్చి ఏదో అంటారు కదా! చర్చి బెల్స్ వర్సెస్ గుడి గంటలు ఆ టైప్‌లో ఆకివీడు రామాలయానికి సంబంధించిన దాంట్లో మొన్న ఎవరైతే జడా శ్రావణ్ కుమార్ గారు ఒక సభ పెట్టి దాంతోపాటు ఎవరైతే ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారి గురించి మాట్లాడారు. తర్వాత ఈయన కూడా మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో మత రాజకీయాలు, కుల రాజకీయాలు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంకా ఎలక్షన్‌కి కొన్ని రోజులు ఒక 3 ఇయర్స్ టైం ఉన్నా గానీ అప్పుడే ఈ మతాల మధ్య, కులాల మధ్య ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద మీరు ఏం చెప్తారు సార్? దేశంలో అనేక రాష్ట్రాలకెళ్ళండి. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి మొట్టమొదట. ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడండి. మహారాష్ట్ర ఆగే మహారాష్ట్ర క్యా మాట్లాడతారు. కుట్లు ఛాయ ఎక్కడి నుంచి వచ్చారు మాట్లాడతారు. కర్ణాటకలో కొంచెం ఉన్నా సరే నమ్మ కన్నడ అంటారు. తమిళనాడు గురించి చెప్పక్కర్లేదు. అసలు వాళ్ళకి ఫస్ట్ బెంగాలీ అంతా ఒడిశాలో కూడా వచ్చిన తర్వాత కూడా ఒడిశా ఆత్మగౌరవం మాట్లాడతారు. హక్కుల కోసం మాట్లాడతారు. లెట్ ఇట్ బి పంజాబ్ అది వేరు. ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళగానే ఈ రాజకీయ నాయకులు నేర్పించింది ఏంటంటే ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ ద కమ్యూనిటీస్ సంగతి చెప్తున్నాను. మీరేంటండి మొదలు పెడతారు. మీరేమిట్లు అంటే రాష్ట్రంలో మొట్టమొదట కులం ప్రాధాన్యత రెచ్చగొట్టేశారు నాయకులు. తర్వాత మత విద్వేషాలకు ఇప్పుడు కొత్తగా రంగం సిద్ధమైంది. నెక్స్ట్ ఉప ప్రాంతీయ విద్వేషాలు. మళ్ళీ దాంట్లో తెలంగాణ నాయకులుగా ఉన్న కోదండరామ్ గారు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ దీని గురించి లేదా మిగతా దాని గురించి రెచ్చగొట్టేట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళే వేరే వాళ్ళు కాదండి. అందుకని దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రాధాన్యతలు పక్క వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారంటే ఎంతో అక్కడ మేధోమదనం జరిగిన తర్వాత గొడవలన్నీ చూసి అడుగుంటారు. నా బాధ ఏంటంటే సరే దాని గురించి మనం ఆ వ్యక్తులు అనేవాళ్ళు నా దృష్టిలో చిన్నవాళ్ళు. విధానాలు సమస్యలు దాని మీద దృష్టి పెట్టాలి. ఏం సమస్య జరుగుతుంది? మీ రామాలయం దగ్గర డెఫినెట్గా అక్కడ మాట్లాడారు. గొంతెనమ్మ గుడి ఉంది కాబట్టి చేయాలి, దానికి ఒక ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇలా అని మాట్లాడుతున్నారు. డెఫినెట్గా అక్కడ పురాతనమైన ఆలయం కనుక ఉంటే ఖచ్చితంగా కట్టాలి. దాంట్లో ఇప్పుడు సో రఘురామకృష్ణరాజు గారికి అది ఎవరు తప్పేం లేదు. గొంతెనమ్మ ఉంటే అది కూడా మనం చూసుకోవాల్సిందే, ఇబ్బంది లేదు. కానీ అక్కడ ఒకప్పుడు ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు మేము మతం మారిపోయాం కాబట్టి ఇష్యూ అక్కడే అండి. మాకు అక్కర్లేదని చెప్పే హక్కు లేదు. కానీ అదేవిధంగా నేను అడుగుతా ఉన్నాను, అయోధ్య నుంచి తీసుకొచ్చి ఏదో చేస్తారండి, చేసుకోమనండి. అక్కడ కనీసం ఎంతమంది మతం మారుతున్నారో ఏ రోజున దృష్టి పెట్టారో గత 20-30 సంవత్సరం. ఎందుకని ఎన్ని వివక్షల వల్ల ఎందుకు జరిగిందో తెలుసా? గుడిలోకి రానివ్వకపోవటం, కనీసం మనుషులుగా చూడకపోవటం, కనీసం చదువుకునే అర్హత లేకుండా చేయకపోవటం. దీని గురించి మాట్లాడలేదు సమస్యలు. నేను హిందూగానే ఉంటాను, వెంకటేశ్వర స్వామిని మిగతా ప్రపంచం అన్నిటి ఎక్కడికైనా ఎవరికైనా మతాలు కానివ్వండి నాకు అనవసరం. అత్యంత పవిత్రమైన స్థలం హిందువులకు తిరుమలని నమ్ముతాను నేను. వెంకటేశ్వర స్వామి ఏ దేవదేవుడు అని నమ్ముతాను నేను. నా అభిప్రాయం నాది. ఎక్కడ అక్కడికి ఉత్తరాది సనాతనవాదులకు వెళ్ళక్కర్లేదు, ఇంకోటి వెళ్ళక్కర్లేదు నా అభిప్రాయం. వెళ్తే మిగతా ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ జరిగింది ఏంటండి, మిగతా వాళ్ళు మాకు వద్దని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేశారు. లేదా గొంతెను అది కూడా నిజంగా కనుకుంటే అది కూడా పక్కన గుడి కట్టాల్సిందే, తప్పలేదు. దాని మీద ఇష్యూ తీసుకున్నారు. అక్కడి నుంచి ఇష్యూ అక్కడికి లేదండి. యాక్చువల్గా రఘురామకృష్ణ కాదు మిగతా వారు తీసుకున్న ఇష్యూలు ఏంటంటే దళిత క్రిస్టియన్స్కి రిజర్వేషన్ వద్దని. ఆంధ్రప్రదేశ్లో దాదాపు అనేక జిల్లాల్లో 80-90-95% మంది దళితులు క్రిస్టియన్ భావాలు ఆచరిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పండి, సత్యం అది. కానీ భారత రాజ్యాంగంలో ఉన్న చట్టం ప్రకారం వారు కనుక క్రిస్టియానిటీ మతం స్వీకరిస్తే కనుక ఎస్సీ హోదాను కోల్పోయి బీసీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిగతా రాష్ట్రాలు ప్రవేశపెట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. దళిత క్రిస్టియన్స్ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఏది ఇంకో మతం మారినా సరే బీసీసీలో తీసుకోవచ్చు, తక్కువ ఉంటాయి. అందుకని గుంటూరు జిల్లాలో ఒకప్పుడు క్రిస్టియన్స్ పాపులేషను 11% అంత ఉండేది. ఇట్ హాస్ కమ్ డౌన్ టు 1% ఇన్ 2017-18 వచ్చేటప్పటికి. అంతకుముందు 1931 జనాభా లెక్కలు ఉండేది, తగ్గిపోలేదు. ఓకే. కానీ హిందువుల కింద చూపించుకోవాల్సి వచ్చింది. కానీ కులం మారగానే వివక్ష పోతుంది అనేది ఒక వాదన అండి. చాలా విషయాల్లో ఒక సహేతుకమైన వాదన అది.
కానీ అవునండి అంటే కులం అంటే వాళ్ళు మతం మారినంత మాత్రం కులం ఉన్న స్థానాలు ఇచ్చేసుకుని చూపిస్తారా? ఆ సమాజంలో ఆ వివక్ష కొనసాగుతుంది. చాలా లోతుగా అర్థం చేసుకోవాలి దీన్ని. హ్మ్. కానీ ఒకళ్ళే వాళ్ళ తాతగారు ఐఏఎస్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఐపీఎస్, వాళ్ళ పిల్లలిద్దరూ ఐఏఎస్, ఐఆర్ఎస్, వాళ్ళకు మనోళ్ళు ఐఎఫ్ఎస్, మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్, వాళ్ళందరికీ ఉన్నతమైన సంపాదన 100 కోట్లు. ఇది ఆలోచించాలి. మళ్ళీ ఇదంటే దళితులు వచ్చింది. ఇందాకంటే దళితులకు అనుకూలం అంటారు. మనం స్వతంత్ర ఆలోచన విధానంతో లేకుండా హ్మ్. ఈ విధంగా చేస్తే ఇది సరైన దాని. హ్మ్. సరే, ఇక్కడ వస్తే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ విధంగా మీరు అనేది గుడిగంటలో చర్చ్ బెల్స్ అనే డిఫరెన్స్ అవసరం లేదు. హ్మ్. ఆంధ్రప్రదేశ్లో చాలామంది నమ్మలేని నిజం ఏంటంటే అఫీషియల్గా 1% ఉండే క్రిస్టియన్స్ అనఫీషియల్గా 27% చేరుకున్నారని నమ్మలేని నిజం. మతం తీసుకున్నారా లేదా భావనలో ఉన్నారా వేరే సంగతి అండి. వాళ్ళ చాలా ఇది మైండ్ అసలు మీరు ఆలోచించలేని సత్యం ఇది. హ్మ్. నేను చింతపల్లి ఏరియా అరకు దగ్గర నుంచి అలా బయలుదేరి ఆ ఎగువ సీలేరు ఆ ప్రాంతం నుంచి చింతూరు కూడా వస్తున్న సందర్భంలో చాలా విలేజ్ కోవిడ్ సమయంలో వెళ్ళాను. హ్మ్. విలేజ్ సరిగ్గా 20 సంవత్సరాల క్రితం కూడా వెళ్ళినప్పుడు చూశాను. విలేజ్ క్రిస్టియనైజ్ అయిపోయింది. ఒక గొప్ప చర్చి రైట్ కాదండి, అది ఆలోచించుకోవాలి. ఎందుకు అయిపోయినాయంటే ఆఖరికి ఒక ఊళ్ళో ఒక బిస్కెట్ పుట్ట ఏదో వాళ్ళకి పిల్లలకి ఇస్తూ ఉంటే అమ్మ ఇక్కడ విగ్రహం ఉందంటే ఆ ఆఖరి తీసుకెళ్ళి ఆ గొయ్య పెట్టేసి దాంట్లో విగ్రహం పగమడిశారండి. వాళ్ళందరూ క్రిస్టియనే చెప్పారు 100%. ఆ ఫ్రాన్సిస్ అని ఒక అన్నారు. అవి ఎందుకయ్యారా మతం వెళ్ళారనేది ఆలోచించుకోవాల్సింది హిందూ మతంలోని పెద్దలు కూడా. కొంత ప్రలోభాలు ఉండొచ్చు, కానీ ఎవరన్నా కొంతమంది పెద్దలు వాళ్ళని తాకనివ్వరు కూడా తాకనివ్వరు. అవును సార్. అంటే కొంతమంది మాట్లాడుతూ ఏంటంటే సార్, ఎవరైతే హిందూ మతంలో ఉన్న అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దళితులని టెంపుల్స్‌లో కూడా రానివ్వరు. కనీసం ఇంటి ముందు కూడా నడవనిచ్చే పరిస్థితి ఉండదు. దీనిలో భాగంగానే దళితులని తాటాకులు రోడ్ల మీద వెళ్ళినప్పుడు వెనకమాల తాటాకులు కట్టిన నీ పాదముద్దలు కూడా పడటానికి వీల్లేదనే భావనలో ఉంటే అదొకటి. కర్నూలు అందుకనే జిల్లాలో వాళ్ళు అనేక క్రిస్టియానిటీని తీసుకున్నారని చెప్తారు. బీసీల్లో కూడా అనేక మంది కర్నూలులో దళితులు రానివ్వట్లేదని నిన్న కూడా మొన్న కూడా వార్తలు చూసాం కదా, క్రితం నెల కూడా వార్తలు చూసాం కదా. అంటే ఒక ఉత్తర ఆర్య సనాతన మనువాద ప్రభావం ఎంత ప్రవేశించిందంటే మన అభ్యుదయం లాంటి మన హిందూ మతంలో ఉత్తరార్య సనాతన మనువాదం ప్రవేశించింది. ఈ మనువాదం వల్లే కదా ఇలా జరుగుతుంది. ఎందుకు రాకూడదు? ఎందుకు దళితులు ఒక దేవుడిని కొలుచుకోకూడదు? మా అందరం దేవుడు శివుడు దేవుడు అనుకున్నాం, ఎందుకు కొలుచుకోకూడదు? ఎక్కడన్నా ఉంటుందా? ఇంకా చెప్తుంది, తిరుపతి దేవాలయంలో ఒకనాటి పాత చరిత్ర తీయండి. ప్రజాప్రభుత్వాలు వచ్చింది ఎవరు తీసేసంట, మఠాలు ఉత్తరాది సనాతనవాద గారు బయలుదేరి దీన్ని తీసేసి ఎవరికి అప్పచెప్పాలంట. ఇవాళ ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత అందరికీ ఆసరా ఇచ్చింది డిఫరెంట్గానండి. అందుకని ఒక మత మార్పిడి ప్రలోభాలతో చేస్తే కనుక ఖచ్చితంగా వ్యతిరేకించాలి. వాళ్ళకి అవకాశాలు లేక కొన్ని మతాలు వచ్చి చదువు చెప్పటం, హాస్పిటల్స్ పెట్టి అంటే ఆ విధంగా ఆకర్షించడంతో అది నిజంగా తప్పే నైతికంగా. కానీ ఒక సేవాభావం తెలియారు. ఇవాళ నేను అడుగుతాను, ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం స్విమ్స్ మిగతా అనేక సేవాభావాలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది మంచిది. ప్రభుత్వం కాబట్టి సేవా కార్యక్రమాలు చేసింది. ఇంతకుముందు 100 సంవత్సరాల నుంచి ఆ జిఆర్లో లేకపోతే ఇంకా ఎవరు ఉండేవారండి మిరాసీదారులు మొత్తం అంతా ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళకి ఇచ్చేయాలంటున్నారు, తిరిగి ఏం చేశారు? ఇది ఇంటలెక్చువల్ డిబేట్ చేయాలండి దీన్ని. అందువలన ఇది చాలా డెప్త్ సబ్జెక్టు. మనం అటుగాని ఇటుగాని ఉంటేనే ఫ్యాన్స్ ఉంటారు, వేరే ఫ్యాన్స్. అటు క్రిస్టియన్స్ని తిట్టాలా లేదా ఇటు హిందూస్ని తిట్టాలా అనుకునే వాళ్ళకి వేరే ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకు తిట్టాలా? అందరూ దేశంలో అందరూ మనాళ్లే కదా. హిందువులకి ఇష్టం మన తెలుగు వాళ్ళే కదా. కొంతమంది మతం మారి ఉంటారు. తిరిగి నేను అనేక సార్లు చూసినప్పుడు వాళ్ళని హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? హిందువుల మతంలో పెద్దలతో ఉంది కదా. వాళ్ళు అంటుకోవడానికి కూడా రానివ్వరు కదా. ఈ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారు? మనువాదం తీసుకొచ్చింది. మనువాదాలు ముందు తుత్తునియలు చేయాలి. ఎక్కడుందంటే ఉంది. ఈ మధ్యన కూడా మనువాదం భారతదేశానికి మొదటి రాజ్యాంగాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పుస్తకావితం చేసి బ్రహ్మాండం చేశారు కదా. అప్పుడు తెలియలేదా? ఒక హిందూ మతం గొప్పగా ఉండాలి. మనం మీ సంగతి తెలియదు. మనం ఆలోచించిన హిందూ మతం ఎలాంటిదండి? అలాంటిది మూఢనమ్మకాలను వదిలించుకుంటూ కొన్ని మతాలు 7వ శతాబ్దాలు ఆగిపోయినాయి, మారట్లేదు. మూఢనమ్మకాలు వదిలించుకుంటూ అభ్యుదయ భావాలు పుణిపుచ్చుకుంటూ ఆధ్యాత్మికతే అలామనగా అనంత గోదావరి గంగా ప్రవాహంలో సాగే గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలో నా హిందూ మతం. అది గొప్పతనం ఉన్నారు మంది. ఇవాళ దీనికి బయలుదేరి ఉత్తర సనాతనవాదులు బయలుదేరి ఎల్లమ్మ ఎవరు,
దేశాలమ్మ ఎవరు, వీళ్ళెవరండి? ఎల్లమ్మ ఎవరంటే నీ ఉత్తర ఆర్య సనాతన దేవుడు ఎవరు అంటాం మేము. మైసమ్మ ఎవరంటే దేశాలమ్మ ఎవరు అంటాం. మా దేశాలమ్మకి రూపులు మార్చారా మీరు? ఆ దేవత మాలో ఒక భాగంగా ఉండేవాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఆర్య దేవతల పేర్లు పెట్టారా మీరు? సమ్మక్క సారక్క ఎవరంట అని హేళన చేస్తారా? ఏం చేయాలండి వీళ్ళని? వెరీ బ్యాడ్ అంట. ఒక ఆయన మాడతాడు, కులాలు ఉండాలండి అంటాడు ఆయన. ఏ కులం చేసే పని చేయాలంట. అంటే అంటే సూత్రులు నీ ఇష్టం ఈ పని చేయాలి, లేకపోతే దళితులు వెళ్ళి వాళ్ళు ఆ పని చేయాలి, కుమారులు అదే పని చేస్తారు, జీవితాంతం బతుకుతూ ఉండాలి, పల్లకీలు ఎక్కి మీరు ఊరేగుతూ ఉండాలా? శర్మ గారు అనే ముఖ్యమంత్రి నిన్న కాక మొన్న ఒక ట్వీట్ చేస్తాడు, ఈ దేశంలో దళితులు పుట్టిందంట మిగతా వర్గాలకు సేవ చేసుకుని బతుకు చదవటానిక ఒక ముఖ్యమంత్రి ట్వీట్ చేస్తాడా? అదేంటని అడిగితే నేను పురాణాలను కోట్ చేశాను. నేను అడుగుతున్నాను అండి సీరియస్గా, అది ఇష్యూ మీద మాట్లాడాలి. ఈ కింద వచ్చిన ఇష్యూస్ ఆయన ఒక మాట వ్యక్తిగత దోషాలకు వెళ్ళిపోయింది. ఒక ఆయన ఏమో లిల్లీపుట్ అంటే ఒక ఆయన్ని, ఇంకో ఆయన నీ 4 కోస్తా, నేను కోస్తే 10 అంటారు, ఇంకోటి అంటారు 2 రోజులకు సరిపోతారని ఒక ఆయన. నువ్వు నా 4 కోయాలంటే నువ్వు నిచ్చినేసుకోవాలంటాను ఒక్కొక్క ఆయన. వ్యక్తిగత మీరు మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తిగత వివాదాల గురించి కాదు, నాకు వ్యక్తిగత వివాదాలు విధానాల మీద మాట్లాడాను. ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు భావోద్వేగాలు రెచ్చగొట్టి? నేను గౌరవనీయులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు, గౌరవనీయులు జడా శ్రవణ్ కుమార్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వ్యక్తిగత వివాదాలు కాదండి. మన సమాజంలో ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి మీరు మాట్లాడాల్సింది దేనికోసం? విభజన హామీల కోసం మాట్లాడండి, భావితరాల భవిష్యత్తు కోసం మాట్లాడండి. మీ ఒక మన మతాలు కానీ మిగతా కానీ ఖచ్చితంగా అది ఒక ఇష్యూయే. కానీ భావితరాల భవిష్యత్తుని పక్కన పెట్టి కామరను పెట్టి ఇది రెచ్చగొట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందండి? ఏం జరగబోతుంది? రాష్ట్రంలో మొత్తం టాపిక్ డైవర్షన్ అవుతుంది. ఇప్పుడున్న కుల విద్వేషాలు ఉన్నాయి, మత విద్వేషాలు తీసుకెళ్తారా? ఉప ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి పెట్టండి. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్? భవిష్యత్తు తలుచుకుంటే భయం కలుగుతుంది. కుర్రాళ్ళు రెచ్చగొట్టేస్తున్నారు. అభ్యుదయవాదం వెళ్ళాల్సిన యువకులు నాయకులే మారిపోయారు. చేకువేరాన్ని పెట్టుకుని ఉత్తరాల సనాతనంలో మారిపోయారు. ఇంకా నేను పిల్లల్ని అంటాం. వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడిన అంటున్నాను నేను. మతం గౌరవం, కులం ఇంటి వరకు ఉంచుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది పెద్దలు. మతం ఆధ్యాత్మం కోసం ఏ మతం నేను హిందువుని, హిందూ మతాన్ని గౌరవిస్తాను, వెంకటస్వామిని పూజిస్తాను. దేశాలమ్మని, మౌళమ్మని, ఎల్లమ్మని, మైసమ్మని, సమ్మక్క సారక్కల్ని ఖచ్చితంగా ఏ దేవతల కంటే, ఎక్కడి నుంచి దేవతల కంటే కూడా పెద్ద దేవతలుగా నేను నా భావం అన్నది. ఉత్తరాల పేర్లు ఉండక్కర్లేదు. చాలా ఊళ్ళలో బుడ్రాయిని అలింగం చేసుకుని బాగా చెప్పుకునేవారు. మీడియేటర్ లేరు, మీడియేటర్ బోకర్ల మధ్యలో ఎవరు లేరండి. మన భాషలో మాట్లాడేవారు ఉన్నారు. నేను ప్రకాశం జిల్లా అనేక టెంపుల్స్కి వెళ్ళాను. స్థానికులు ఉంటారు అక్కడ, మత్స్యకారులు ఉంటారు, ఆ పూజలు చేసేవాళ్ళు ఉంటారు, స్థానికులు ఉంటారు, మన భాషలోనే మాట్లాడతారు. వేరే భాష ఎక్కడ ఇరాన్ నుంచి ఏదో యూరోపియన్ లాంగ్వేజ్ తీసుకొచ్చిన వాళ్ళు మాట్లాడరు. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సమాజం కోసం, హితం కోసం ప్రయత్నించండి. భావోద్వేగాలు రెచ్చగొట్టడం అనేది రాష్ట్ర హక్కుల కోసం, భావితరాల కోసం ప్రయత్నించండి. ఓకే, మతాలను కాపాడుకోండి, ఇబ్బంది లేదు. ఒకవేళ దళిత క్రిస్టియన్స్గా శ్రవణ్ కుమార్ గారు తమ హక్కులు కాపాడుకోవచ్చు, లేకపోతే ఆర్య సనాతనవాదం వైపు వారు కాపాడుకోవచ్చు. మనుషులు ఈ రాష్ట్రంలో మిగతా మనుషులు ఉన్నారు, 5 కోట్ల మంది ఉన్నారు. పోనీ అటు ఇటు అందరినీ కూడా పరిగణలో తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. భవిష్యత్తు గురించి మాట్లాడమని చెప్తా ఉన్నాను. ఈ ప్రతివాదాలు, ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాలని దాని ఎమోషన్ తీసుకెళ్ళటం, హీరోషిప్ కోసం తీసుకెళ్ళటం, దట్స్ అప్ టు దేర్ విజ్డమ్ టు డూ రెస్పెక్ట్ టు దెమ్. ప్రజలను మాత్రం విజ్ఞప్తి చేస్తాను, మీరు ఆ భావోద్వేగాలు చిక్కుకోకండి. అద్భుతమైన గొప్ప ఆంధ్రప్రదేశ్ని, అద్భుతమైన దేశాన్ని, ఇండియాని నిర్మించడంలో మీరు ప్రధాన పాత్రధారులు కావాలి. ఈ భావోద్వేగాలకు లోను కాకండి.